మీరు జస్ట్ ఒక్క ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే చాలు మీ యొక్క కంప్లీట్ యాప్ ఆర్ వెబ్సైట్ యూఐ డిజైన్స్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో రెడీ అయిపోతుంది. అండ్ బెస్ట్ పార్ట్, ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ మీరు అన్లిమిటెడ్ యూఐ డిజైన్స్ ని చేసుకోవచ్చు. ఆల్సో మీరు ఈజీగా మీ యొక్క మొబైల్ నుండి కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా ఇమేజ్ ని రిఫరెన్స్ గా ప్రొవైడ్ చేసి సిమిలర్ టైప్ ఆఫ్ డిజైన్స్ ని విత్ యువర్ ఓన్ డిజైన్ ఐడియాస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ క్రియేట్ చేసిన డిజైన్స్ ని మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ డిజైన్ ని డైరెక్ట్ గా ఫిగ్మాలో పేస్ట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇది యూఐ డిజైనర్స్ అండ్ డెవలపర్స్ కి ది బెస్ట్ ఏఐ టూల్ అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్న ఈ టూల్ వచ్చేసరికి గూగుల్ వాళ్ళ స్టిచ్ వెబ్సైట్. సో ఈ వీడియోలో ఈ టూల్ గురించి క్లియర్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ని ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు ఏ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి అప్ టు డేట్ గా ఉండాలనుకుంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ స్టిచ్ వెబ్సైట్ ని ఓపెన్ చేయడానికి మీరు గూగుల్ క్రోమ్ కి వెళ్ళి స్టిచ్ అని చెప్పేసి టైప్ చేయండి. స్టిచ్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఉంది కదా, స్టిచ్ డిజైన్ విత్ ఏ అని, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. దానికోసం ఇక్కడ ట్రై నౌ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీ యొక్క జీమెయిల్ తో లాగిన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 2 మోడ్స్ ఉన్నాయి కదా, ఒకటి స్టాండర్డ్ మోడ్ అండ్ ఇంకోటి ఎక్స్పెరిమెంటల్ మోడ్. స్టాండర్డ్ మోడ్ లో ఏంటంటే జెమినై 2.5 ఫ్లాష్ తో వర్క్ అవుతుంది అండ్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ లో జెమినై 2.5 ప్రో తో వర్క్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ మోడ్ లో వచ్చేసరికి మనం ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే డిజైన్స్ జనరేట్ చేస్తుంది, ఎక్స్పెరిమెంట్ లో కూడా ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే డిజైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ స్టాండర్డ్ మోడ్ లో మన యొక్క డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ ని డైరెక్ట్ గా ఫిగ్మాకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ ఫీచర్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ లో లేదు. బట్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ లో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి మన యొక్క ఇమేజ్ రెఫరెన్స్ ని ప్రొవైడ్ చేసి, అంటే మీకు ఏదైనా సపోజ్ వేరే డిజైన్ ఏదైనా నచ్చింది, ఆ ఇమేజ్ ని మీరు రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేసి అలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అదే ఫీచర్ నేను ఇప్పుడు స్టాండర్డ్ మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ అప్లోడ్ ఈజ్ ఓన్లీ సపోర్టెడ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ అని చెప్పేసి వస్తుంది. సో అది ఈ రెండింటికి డిఫరెన్స్. సో మీరు ఏదైనా డిజైన్ ని ఫిగ్మాలో మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే కనుక స్టాండర్డ్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి. అట్లా కాకుండా మీరు వేరే ఇమేజ్ రెఫరెన్స్ ని ప్రొవైడ్ చేసి డిజైన్స్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పెరిమెంటల్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత స్టాండర్డ్ మోడ్ లో ఫిగ్మా ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా ఎక్స్పెరిమెంటల్ మోడ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మొబైల్ అండ్ ఇంకోటి వచ్చేసరికి వెబ్. సో మీరు మొబైల్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మొబైల్ ని సెలెక్ట్ చేసుకోండి, లేదు వెబ్ అంటే మీ యొక్క వెబ్సైట్ రిలేటెడ్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే వెబ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేయాలి. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, ఒక సింపుల్ వర్డ్, మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలి అనేది ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ నేను వచ్చేసరికి జస్ట్ సింపుల్ గా ఒక టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నేను వచ్చేసరికి మొబైల్లో యాప్స్ డిజైన్ చేయాలనుకుంటున్నా. సో అందుకని మొబైల్ ని సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ నేను వచ్చేసరికి ఎగ్జాంపుల్ గా క్రియేట్ డిజైన్స్ ఫర్ ఫుడ్ డెలివరీ యాప్ అని చెప్పేసి ఇట్లా సింపుల్ టెక్స్ట్ ప్రొవైడ్ చేశాను. జనరేట్ డిజైన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూసారా కొన్ని సజెషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సజెషన్స్ లో ఏముంది, మీకు వీటిలో హోమ్ స్క్రీన్, రెస్టారెంట్ మెన్యూ, కార్ట్ ఇవన్నీ కూడా కావాలా, షల్ వి ప్రొసీడ్ విత్ దీస్ డిజైనింగ్ స్క్రీన్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నేను క్రియేట్ ఆల్ ఆఫ్ దెమ్ అనైనా ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే వీటిల్లో మీకు కొన్ని మాత్రమే కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ ని ప్రొవైడ్ చేయండి. ఆర్ ఎల్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి దీంతో పాటు ఇంకా మిగతా ఏదైనా కావాలి అనుకుంటే దాన్నైనా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఫస్ట్ వచ్చేసరికి ఎస్ క్రియేట్ దెమ్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో అన్ని డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ లో నాకు డిజైన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ ఈ డిజైన్స్ చూసారా ఎంత క్లియర్ గా మనకి యూఐ డిజైనర్స్ క్రియేట్ చేసినట్లుగా మనకి క్లియర్ కట్ గా డిజైన్స్ అయితే ప్రతిదీ ప్రొవైడ్ చేసింది అనమాట. సో వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరు ఏ యొక్క ప్రతి అప్డేట్స్ తోటి అప్ టు డేట్ గా ఉండాలనుకుంటున్నారా అండ్ ఏ యూజ్ చేసుకొని మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే ఈజీగా జనరేట్ చేసి పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా, దట్ టు ఫ్రీగా వితౌట్ పేయింగ్ ఫర్ ఎనీ ఏఐ టూల్స్, అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి మీకు ఎలాంటి నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మీకు క్లియర్
క్లియర్ గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వీడియోస్ అన్ని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి ఈ కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ కోర్స్ లో మీరు ఒక్కసారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఏ అప్డేట్స్ అన్ని కూడా ఇదే కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అంటే లైఫ్ టైం లెర్నింగ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఈ కోర్స్ లో ఏమేమి కవర్ అవుతాయంటే ఏఐ యొక్క కంప్లీట్ కంటెంట్ క్రియేషన్, అంటే ఏఐ యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్, ఏఐ రైమ్స్, ఏఐ మూవీస్, ఏఐ డెవోషనల్ వీడియోస్, ఏఐ యాడ్స్ క్రియేషన్, ఇలా ఏఐ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇదే కోర్స్ లో మీకు చాట్ జీపీటీ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ఆల్సో యూట్యూబ్ కంప్లీట్ మాస్టరీ, అంటే యూట్యూబ్ ఛానల్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ యొక్క సక్సెస్ టిప్స్, మానిటైజేషన్ రూల్స్, ఇట్లా యూట్యూబ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ని కూడా ఇదే కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్ని బెనిఫిట్స్ అన్ని కూడా ఇది ఒక్క కోర్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు మొత్తం కూడా రీసెర్చ్ చేయండి, ఏ కోర్స్ లో కూడా ఇన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మీరు కూడా కోర్స్ లో జాయిన్ అయ్యి ఏఐ లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క లింక్ అండ్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. సో నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో సపోజ్ మీరు దీన్ని ఇంకొంచెం ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ మీకు ఏదన్నా స్క్రీన్ నచ్చలేదు, దాన్ని డిజైన్ చేయాలనుకుంటున్నారు. దానికోసం జస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క స్క్రీన్ మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మీరు రిలేటెడ్ గా ఇక్కడ టెక్స్ట్ ప్రొవైడ్ చేసి ప్లీజ్ చేంజ్ ద డిజైన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ ప్లీజ్ చేంజ్ ద యూఐ డిజైన్ అండ్ యాడ్ ఇన్ మోర్ డైనమిక్ వే అని చెప్పేసి ప్రొవైడ్ చేసి దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది నాకేం చేసిద్ది అంటే ఈ యొక్క స్క్రీన్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ చేంజ్ చేసి ఇంకొంచెం డైనమిక్ వేలో మనకి ఇంకో డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నాకు సేమ్ అదే స్క్రీన్ ఇంకొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేయమంటే ఇంకొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసి ఇచ్చింది అనమాట. సో ఇట్లా మీరు ఏదైనా స్క్రీన్ నచ్చకపోతే దాని మీద జస్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. దాని రిలేటెడ్ గా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ చేంజెస్ కావాలనేది ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఆర్ఎల్స్ మీకు ఇట్లా కాకుండా ఒక న్యూ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ మనకి ఏదైతే 5 స్క్రీన్స్ ఇచ్చిందో ఆ స్క్రీన్ కాకుండా ఇంకొక న్యూ స్క్రీన్ కావాలనుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు జస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి, సేమ్ ఆ స్క్రీన్ డిజైన్ అయితే మీకు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్రియేట్ ఆఫర్స్ అవైలబుల్, అంటే మనకు ఆఫర్స్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్ ఒక స్క్రీన్ డిజైన్ చేయని ఇట్లా టెక్స్ట్ రాసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏదైతే ప్రొవైడ్ చేశానో దాని రిలేటెడ్ ఒక న్యూ పేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. అట్లా మీరు కొత్త డిజైన్స్ కావాలనుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్ కావాలి అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ రిలేటెడ్ గా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే చాట్ జీపీటీ నుంచైనా జెమినై నుంచైనా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మీకు డిజైనింగ్ అనేది ఇంకా క్లియర్ గా అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ సో ఈ విధంగా నేను చాట్ జీపీటీలో నేను ఫుడ్ డెలివరీ యాప్ చేస్తున్నాను. దాంట్లో నాకు ఆఫర్స్ పేజ్ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్డ్ డిజైన్ ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చాట్ జీపీటీ చూసారా, నేను ఏదైతే ఇచ్చానో దాని రిలేటెడ్ డీటెయిల్ డిజైన్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. సో ఇట్లానే మీరు స్టార్టింగ్ లోనే చాట్ జీపీటీ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఫుడ్ డెలివరీ యాప్, సో ప్లీజ్ సజెస్ట్ ఆల్ ద స్క్రీన్స్ అండ్ ఆల్సో ఐ నీడ్ డిజైన్స్ ఫర్ దట్ అని చెప్పేసి అడిగినట్లయితే చాట్ జీపీటీ ప్రతి ఒక్క స్క్రీన్ డిజైన్స్ అనేది డీటెయిల్డ్ గా ప్రొవైడ్ చేస్తుంది. వాటిని మీరు కాపీ చేసి జస్ట్ స్టిచ్కి వెళ్ళి ఇక్కడ డిజైన్ సెక్షన్ లో పేస్ట్ చేసినట్లయితే ఆ విధంగా మీకు స్క్రీన్స్ అయితే డిజైన్ చేసి ఇస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ గా నేను జస్ట్ ఓన్లీ రిలేటెడ్ టు ఇక్కడ ఆఫర్స్ గురించి అడిగాను, అది నాకు ఈ విధంగా ప్రొవైడ్ చేసింది కదా. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కాపీ చేసుకుంటున్నాను, స్టిచ్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, మొత్తం కూడా ఈ విధంగా పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశానో ఆ విధంగా నాకు స్క్రీన్ డిజైన్ అయితే డిజైన్ చేసి ఇస్తుంది. సో చూసారు కదా, చాట్ జీపీటీ హెల్ప్ తో ఏదైతే నేను ప్రాంప్ట్ ప్రొవైడ్ చేశానో అదే విధంగా నాకు ఇక్కడ స్క్రీన్ అనేది డిజైన్ అయిపోయింది. అండ్ ఆల్సో దీంట్లో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ వన్ అడ్జస్ట్ థీమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈ కలర్ మీకు నచ్చలేదు అనుకోండి, సో మీరు వేరే కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ కలర్ అనేది బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఆల్సో కార్నర్ రేడియస్ కావాలనుకుంటే కార్నర్ రేడియస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఈ కలర్ మీద క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆల్సో మీరు ఇక్కడ కలర్ కోడ్ ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ అప్లై థీమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క స్క్రీన్ అనేది బ్లూ కలర్ లోకి చేంజ్ అయ్యి ప్రొవైడ్ చేస్తుంది.
సో ఇక్కడ చూసారు కదా, నేను బ్లూ కలర్ లోకి అడిగితే ఇట్లా నాకు ప్రీవియస్ గా ఉన్న ఆరెంజ్ కలర్ ని ఇట్లా బ్లూ కలర్ లోకి చేంజ్ చేసి అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. సో అట్లా మనకి కలర్ థీమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ వేరియన్స్, అంటే సేమ్ ఇదే డిజైన్ ని మనకి డిఫరెంట్ వేరియన్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ ని ప్రొవైడ్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి వ్యూ మొబైల్ విత్, అంటే మొబైల్ విత్ కావాలంటే మొబైల్ విత్, మీకు డెస్క్ టాప్ విత్ లో కూడా చూడాలనుకుంటే వ్యూ డెస్క్ టాప్ విత్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకి డెస్క్ టాప్ విత్ లో ప్రొవైడ్ చేసి ఇస్తుంది. అండ్ ఆల్సో ఈ స్క్రీన్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయి అండ్ దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ దాని రిలేటెడ్ HTML కోడ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్సో స్క్రీన్ ని కూడా ఇట్లా డౌన్లోడ్ చేసి మనకి చూపిస్తుంది. సో ఇది స్క్రీన్ అన్నమాట. ఇట్లా మనకి స్క్రీన్ కూడా డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఈ డిజైన్స్ ని మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే పైన షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే దీన్ని మీరు జస్ట్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి జస్ట్ కాపీ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ ని కాపీ చేసి మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ గా నేను లింక్ కాపీ చేసుకున్నా కదా, దాన్నే నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తున్నట్లయితే ఇట్లా ఆ లింక్ ని నేను వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తే మన యొక్క డిజైన్స్ అన్ని కూడా వాళ్ళకి కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా ఏవేవైతే డిజైన్స్ మనం చేసామో ఆ డిజైన్స్ అన్ని వాళ్ళకి లింక్ ద్వారా కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ ప్రాసెస్ కాకుండా మీరు సపోజ్ ఏదైనా డిజైన్ చూసారో ఆ డిజైన్ మీకు నచ్చింది, మీ యాప్ కూడా సేమ్ అట్లానే మీరు డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం ఏం లేదు, మీరు సింపుల్ గా జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ కి వెళ్తే ఈ హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది కదా, దీంట్లో మనకి ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యాన్వా వెబ్సైట్ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ నచ్చింది, సేమ్ ఇట్లానే నేను బిల్డ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేనేం చేస్తాను, జస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీస్తున్నాను అనమాట. స్క్రీన్ షాట్ తీసేసి సేమ్ నేను స్టిచ్ కి వెళ్ళి, సో ఇక్కడ నేను దాని యొక్క ఇమేజ్ రిఫరెన్స్ ని ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం దీని మీద క్లిక్ చేసి, సో నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసానో దాన్ని ఇక్కడ రిఫరెన్స్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇట్లా దీన్ని నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ ని ప్రొవైడ్ చేయాలి. నేనేం చేస్తాను, సేమ్ ఇదే డిజైన్ తో నాకు వేరే టైప్ ఆఫ్ వెబ్సైట్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రీవియస్ గా నేను మొబైల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు నేను వెబ్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ డిజైన్స్ అయితే ఎట్లా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వెబ్ లో కూడా ఎట్లా చేయాలనేది ఐడియా వస్తుంది అనమాట. ఇక్కడ నేను జస్ట్ టెక్స్ట్ ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, I want to create website designs related to educational website and design should be same as reference image ఏదైతే ఉందో ఈ రిఫరెన్స్ ఇమేజ్ లాగానే నేను ఎడ్యుకేషనల్ వెబ్సైట్ చేయాలి అనుకుంటున్నాను అని ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు జస్ట్ జనరేట్ డిజైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ రిఫరెన్స్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం నాకు ఎడ్యుకేషనల్ వెబ్సైట్ యొక్క డిజైన్ అయితే చేస్తుంది అనమాట. సో చూసారు కదా, నాకు డిజైన్ రెడీ అయిపోయింది. నేను క్యాన్వా డిజైన్ ఏదైతే ప్రొవైడ్ చేశానో ఆ క్యాన్వా కాకుండా నాకు ఎడ్యుకేషనల్ టైప్ కావాలి అంటే నాకు ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్ డిజైన్ సేమ్ యాజ్ క్యాన్వా స్టైల్ అయితే ప్రొవైడ్ చేసింది. దీంట్లో చూసారా, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ గా ఎడ్యుకేషన్ ప్రెజెంటేషన్, వర్క్ షీట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ వెబ్సైట్ లాగా నాకైతే ప్రొవైడ్ చేసింది. అండ్ ఏదైతే డిజైన్స్ ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్ గా దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్పెరిమెంటల్ మోడ్ రిలేటెడ్ గా, అండ్ మీరు దీన్ని స్టాండర్డ్ మోడ్ లో అంటే దీన్ని ఫిగ్మాలో ఏదైనా ఫర్దర్ ఎడిట్ చేయాలనుకుంటే ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దానికోసం నేను బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ మోడ్ కాకుండా స్టాండర్డ్ మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను మొబైల్ ని సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి సో ఇట్లా నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఆర్ ఎల్స్ మీరు ఇంకా క్లియర్ గా కావాలనుకుంటే ChatGPT హెల్ప్ తీసుకొని దాని నుంచి అయినా మీరు ప్రాంప్ట్ తీసుకొని అది ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనకి క్లియర్ గా డిజైన్స్ అయితే ఇస్తుంది. సో ఇట్లా నేను ప్రొవైడ్ చేశాను కదా, ప్రొవైడ్ చేసి జస్ట్ జనరేట్ డిజైన్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో దాని విధంగా సజెషన్స్ ఇస్తుంది. దీంట్లో మీకు యూజర్ ఫీడ్, క్రియేట్ పోస్ట్, నోటిఫికేషన్స్, ప్రొఫైల్ అని చెప్పేసి అడిగింది. సో నేను ఎస్ డిజైన్ ఆల్ ఆఫ్ దెమ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇంకా మీకు ఫర్దర్ గా ఏదైనా కావాలనుకుంటే దాన్ని కూడా ప్రొవైడ్ చేయవచ్చు. సో ఇక్కడ చూసారా, నాకు డిజైన్స్ అనేవి రెడీ అయిపోయినాయి. సోషల్ మీడియాకి సంబంధించి డిజైన్ ఇవ్వమంటే ఈ విధంగా డిజైన్స్ అయితే ఇచ్చింది. సో ఇది ఏదైతే డిజైన్ ప్రొవైడ్ చేసిందో దీన్ని మీరు ఫిగ్మాలో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దానికోసం ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ ఈ స్క్రీన్ ఉంది కదా, దీన్ని నేను ఫిగ్మాలో ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం జస్ట్ నేను ఇక్కడ ఉంది కదా, దీంట్లో మనకి ఎక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్ ఉందో దాని కింద కాపీ టు ఫిగ్మా అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఆర్ ఎల్స్ దీని యొక్క కోడ్ మీరు చూడాలనుకున్నా సరే కిందనే
వ్యూ కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే దీని యొక్క కంప్లీట్ కోడ్, HTML కంప్లీట్ కోడ్ అనేది చూపిస్తుంది. సో అట్లా మీరు కోడ్ ని కూడా చూడొచ్చు. అండ్ దీన్ని ఫిగ్మాలో ఎడిట్ చేయడం కోసం కాపీ టు ఫిగ్మా ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకేం వస్తుంది, కాపీడ్, అండ్ దీన్ని మీరు ఫిగ్మాకి వెళ్ళి Ctrl+V క్లిక్ చేస్తే మీకు ఈ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఫిగ్మాకి వెళ్తున్నాను. ఫిగ్మా అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఫిగ్మా వచ్చేసరికి మన యొక్క UI డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజైన్స్ ని మీరు డిజైన్ చేసుకోవడానికి కానీ, ఎడిట్ చేసుకోవడానికి కానీ, అండ్ ఆ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్స్ ని చూసి మీరు ఫర్దర్ గా డెవలప్మెంట్ చేయడానికి కానీ ఫిగ్మా అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫిగ్మా ఓపెన్ చేశాను. ఫిగ్మాలోకి వెళ్ళి న్యూ పేజ్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ జస్ట్ నేను సింపుల్ గా Ctrl+V మీద క్లిక్ చేస్తున్నా. సో దట్ నేను ప్రీవియస్ గా ఏదైతే స్టిచ్ లో కాపీ చేసుకున్నానో అది వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ చేసేసింది అనమాట. అండ్ దీంట్లో మీరు ఫర్దర్ గా ఏ ఎడిట్స్ అయినా సరే ఫిగ్మాలో కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను దీని రిలేటెడ్ గా ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఏదైతే ఈ టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది కదా, టెక్స్ట్ యొక్క స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, అండ్ దాని యొక్క సైజ్ అండ్ టెక్స్ట్ ఫాంట్ చూపిస్తుంది. ఇక్కడ నేను బోల్డ్ కాకుండా ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఎక్స్ట్రా బోల్డ్ పెట్టాను. సో ఎక్స్ట్రా బోల్డ్ పెడితే ఇక్కడ చూసారా టెక్స్ట్ అనేది సైజ్ ఇంక్రీజ్ అయింది. అట్లా కాకుండా నేను రెగ్యులర్ మీద క్లిక్ చేస్తున్నాను. రెగ్యులర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా నాకు బోల్డ్ కాకుండా రెగ్యులర్ లో అయితే ఉందన్నమాట. అట్లా మీరు ఏ డిజైన్ అయినా సరే ఫిగ్మాలో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు స్టిచ్ ని యూజ్ చేసుకొని మీకు ఏ యాప్ కావాలనుకుంటే ఆ యాప్, ఏ వెబ్సైట్ కావాలనుకుంటే ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ని జస్ట్ ప్రొవైడ్ చేస్తే చాలు, మనకి డిజైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది అనేది UI డిజైనర్స్ అండ్ డెవలపర్స్ కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ మీరు టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తే దాని రిలేటెడ్ డిజైన్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ కలర్ డిజైన్స్ చేసుకోవచ్చు, ఫాంట్ డిజైన్స్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్ గా ఫిగ్మాకి తీసుకెళ్లి దాంట్లో కూడా ఎడిట్ చేయవచ్చు. అండ్ ఈ స్క్రీన్స్ ని మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా గూగుల్ స్టిచ్ ని యూజ్ చేసుకొని మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.